నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇవాళ కిడ్నీ సమస్యల గురించి తెలుసుకుందాం. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, దాని నివారణ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా, హోలిస్టిక్ కన్సల్టెంట్. అలాగే ఆయనకి డాక్టర్ గుప్తాస్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ కూడా ఉంది. సో ఈ ప్రాబ్లంకి సంబంధించిన వాళ్ళు, అంటే కిడ్నీ ప్రాబ్లంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. నమస్తే, థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, అంటే మనది లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. అంటే ఈ వర్క్ లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో దాని మూలంగా ఏంటంటే సరైన వాటర్ తీసుకోకపోవడం కానీ, లేకపోతే ఎయిర్ కానీ, లేకపోతే మనం తీసుకునే ఫుడ్ కానీ, ఇవన్నీ కారణాలు చాలా మట్టుకు మనకి ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఈ మధ్యన మనకి మూమెంట్ కూడా ఉండట్లేదు. అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, సిట్టింగ్ జాబ్స్ 9 to 5 జాబ్స్, ఇవన్నీ మూలంగా కూడా ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా అధిక శాతంగా రావడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయి? ఏంటి ముఖ్య కారణాలు అంటారు? ఈ మధ్యలో అండి కిడ్నీ ప్రాబ్లమ్స్ 20-30 ఏళ్ళ కింద చాలా రేర్గా వినేవాళ్ళం, ఏదో అక్కడో ఇక్కడో కనిపించేది. ఈ మధ్యలో చాలా రేర్, ఎంగేజ్ వాళ్ళకి వస్తుంది, మిడిల్ ఏజ్లో వాళ్ళకి వస్తుంది, ఈవెన్ సీనియర్స్ వాళ్ళకి కూడా వస్తుంది. కిడ్నీ సమస్యలు ఈ మధ్యలో రోజు రోజు పెరిగిపోతున్నాయి. కిడ్నీ సమస్యలు రావడానికి మినిమం మెయిన్గా 4 కారణాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హై డయాబెటీస్ సరిగా కంట్రోల్ కాదు, మెడిసిన్ సరిగా తీసుకోరు, అలానే నెగ్లిజెన్స్ చేస్తారు. డయాబెటీస్ వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి అని, డయాబెటీస్ వల్ల కంట్రోల్ కావడం వల్ల లాంగ్ రన్లో కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే చాలా మందికి బీపీ ఎప్పటి నుంచో ఉంటుంది, వాళ్ళు బీపీ చెకప్ చేసుకోరు. సడన్గా ఎప్పుడో బీపీ చెకప్ చేసేసుకుంటే బీపీ ఉంది, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. బై ద టైం ఆ కిడ్నీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో ఫస్ట్ కారణం డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల, సెకండ్ బ్లడ్ ప్రెషర్ లేకపోవడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఐజీ నెఫ్రోపతి, డిఫరెంట్, అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం, మన ఓన్ బాడీ సెల్సే మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. నెంబర్ 4 ఏంటంటే ఫ్రీక్వెంట్గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. లేడీస్ తలనొప్పి వచ్చింది అనుకోండి, మైగ్రేన్ వేసుకుంటారు, బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా ఏదో నొప్పిగోళ్ళు వేసుకుంటారు, దినమంతా పనిచేస్తారు, రాత్రి వల్ల బాడీ పెయిన్స్ వచ్చింది అనుకోండి, ఒక డోల్ వేసుకుంటారు, ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, పడుకుంటారు. మళ్ళీ అలానే రొటీన్గా అయిపోతుంది. కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. యాక్చువల్గా కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత బయటపడుతుంది. కాబట్టి కొంచెం ముందే ప్రతి సంవత్సరంకి ఒకసారి, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మన సింపుల్ టెస్ట్ చేయించుకోవాలి. సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకుంటే తెలుస్తుంది. యూరిన్లో క్రియాటినిన్ అనేది ఒక వేస్ట్ ప్రొడక్ట్, దానివల్ల కూడా తెలుస్తుంది. ఇంకా ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన కిడ్నీ సమస్యలకు మనకు వచ్చే ముందు 1 year 2 years ముందలా మనం ఫస్ట్ యూరిన్ వెళ్ళేటప్పుడు యూరిన్ అంతా ఫోమ్ ఉంటుంది. టాయిలెట్లో యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఫోమ్ వచ్చింది అంటే ఫస్ట్ సిమ్టమ్ సమ్ ప్రాబ్లం మీద, అంటే ప్రోటీన్ పోతుంది యూరిన్లో. సో ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. ఇంకా సో ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రికాషన్ తీసుకోరు, వాళ్ళు ఇదేమో నొరుగా అనుకుంటారు, ఏదనుకుంటారు. కాబట్టి మన ప్రేక్షకులకు ఫస్ట్ సిమ్టమ్ మన కిడ్నీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ నొరుగా స్టార్ట్ అవుతుంది. ఓకే, వచ్చిందంటే ప్రోటీన్ పోతున్నట్టు. ఇమ్మీడియట్గా టెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఫర్దర్గా వెళ్ళకుండా ఉంటుంది. 90% కిడ్నీ ప్రాబ్లమ్స్ మన చేతుల్లో ఉన్నాయి. మనం బీపీ కంట్రోల్ చేసుకోవాలి, సరిగా డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి పెస్టిసైడ్స్, చాలామంది మన మధ్యలో అగ్రికల్చర్లో చాలా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ప్లస్ ప్యాకేజ్డ్ ఫుడ్, ఏదో ఫుడ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు, 6 months 3 months తర్వాత తీసుకుంటుంటారు. దట్స్ ఆల్. దానిలో ప్రిజర్వేటివ్స్, జంక్ ఫుడ్స్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. ప్రిజర్వేటివ్స్ ఆల్సో, పెస్టిసైడ్స్, అన్నీ కిడ్నీ ఖరాబ్ కావడానికి కారణం. అలోపతిలో దీనికి ఓన్లీ ద ట్రీట్మెంట్ వీళ్ళు కంట్రోల్ చేస్తారు. బట్ స్లోగా ప్రతి పేషెంట్ డయాలిసిస్లో ఎండ్ అయిపోతారు. డయాలిసిస్ నుంచి మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వెళ్తారు. సో మేము 20 సంవత్సరాల నుంచి మా వెల్నెస్ సెంటర్, మాది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ న్యూ బోయిన్పల్లిలో ఉందండి. మా దగ్గర ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు మా సెంటర్లో. మా దగ్గర ఏంటంటే ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. మా దగ్గర వరల్డ్లో ఉన్న ఆల్టర్నేట్ థెరపీస్ అన్ని ఒక దగ్గర పెట్టాం. సో హోమియోపతి డాక్టర్ ఉన్నారు, నేచురోపతి డాక్టర్ ఉన్నాడు, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారు, ఆక్యుప్రెషర్ డాక్టర్, సింగి డాక్టర్, డైట్ డాక్టర్, సో యోగా డాక్టర్, అందరూ ఒక 10 డాక్టర్స్ ఉన్నారు. అందరూ ఆల్టర్నేటివ్ థెరపీస్. సపోజ్ ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, అలోపతిలో కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, సో మెనీ అదర్ స్పెషాలిటీస్ ఆర్ దేర్. ఒక పేషెంట్ వచ్చారనుకోండి, ఫస్ట్ కిడ్నీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చేస్తారు, దానికి ఏమేమి ట్రీట్మెంట్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో చెప్తారు. నేచురోపతి డాక్టర్ ఏం చేస్తాడు, ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం
డైట్లో లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవాలో చెప్తారు. యోగా డాక్టర్ విల్ టెల్ అతని కిడ్నీ ప్రాబ్లమ్కు ఏం ఎక్సర్సైజ్ చేయడం వల్ల, యోగా చేయడం వల్ల అతనికి కిడ్నీ రిజనరేషన్ అవుతుంది, కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చెప్తారు. డైటీషియన్ విల్ టెల్ అబౌట్ ద డైట్. ఓకే. సో ఈచ్ డాక్టర్ విల్ టెల్ ఆల్ న్యాచురల్. తర్వాత వాళ్ళందరికి నేర్పిస్తాము, తర్వాత వాళ్ళ వీడియో రికార్డింగ్ చేపిస్తాం వాళ్ళకి. సపోజ్ యోగా చేపించేసి వాళ్ళకి నేర్పించేసి వాళ్ళకి ఇంట్లో చేసుకోమంటాం. కాబట్టి చాలా వరకు మా డైట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, మెడిసిన్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ వల్ల, ఈవెన్ క్రియాటిన్ 8, 9, 10, 11 ఉన్న వాళ్ళు కూడా 2 months మా దగ్గర రిపోర్ట్స్ ప్రకారం 2 months 3 monthsలో అట్లీస్ట్ ఒక 50% తగ్గుతుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. ఫస్ట్ ఒక 10 daysలోనే పేషెంట్ కాలు వాపు తగ్గుతుంది, వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, పేషెంట్కు ఫీల్ అవుతారు, ఓకే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఐ ఫీల్ బెటర్ అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన ఇంట్లోనే దొరికే వస్తువు అండి. దీనివల్లనే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. ఇదేమో వేపాకు. ప్రతి మన 100 సంవత్సరాల నుంచి మన బ్రిటిషర్స్ కూడా దీన్ని నీమ్ గోల్డ్ అంటారు, దీనికే వాడేవారు. మేము చాలా రీసెర్చ్ చేసాము, ఆ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి, 100 మంది రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఇదేమో వేపాకు, ఇదేమో రావి ఆకు, దీన్ని పీపుల్ ట్రీ అంటారు, నీమ్ లీవ్స్ అంటారు. ఏం లే 5 వేపాకులు, ఒక 3 రావి ఆకులు వాటర్లో వేసేసి బాయిల్ చేయొచ్చు, లేకపోతే డికాక్షన్ లాగా తీసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఒక 50 ml వాటర్లో వేసేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి తాగమంటున్నాం. మార్నింగ్ ఈవినింగ్ తాగడం వల్ల ఒక 1 month 1.5 month లోపలనే మనకు చాలా రిజల్ట్ తెలుస్తుంది. పేషెంట్కు చాలా ఫీల్ బెటర్ అవుతారు. క్రియాటిన్ ఉన్నది 10 ఉన్నది 9 అవుతుంది, 9 ఉన్నది 8 అవుతుంది. సో చాలా మార్గాలు చెప్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద కాజ్. దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేదు. సపోజ్ లేదు మన కిడ్నీ సమస్యలే లేవు అనుకోండి, డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, వచ్చే సమస్య ఉంది అనుకోండి, మనం సాయంకాలం టీ మానేసేసి అలా టీ అలవాటు ఉంది, టీ బదులు ఈ రావి ఆకు 3 ఆకులు ఒక 10 వేపాకులు వేసి వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ తీసుకోవడం వల్ల మన కిడ్నీ సమస్యలు తగ్గుతాయి, జనరల్ హెల్త్ పెరుగుతుంది. ఈ నీమ్ అనేది బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా తీసేస్తుంది. 100 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకోటి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వేపాకు ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది, గుడిలో ఉంటుంది, ఎక్కడైనా దొరికిపోతుంది. ఇండియాలో అయితే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు వేపాకు ఇప్పుడైతే. ప్లస్ రావి ఆకులు కూడా జనరల్గా గుడిలో ఉంటాయి, చాలా వరకు కూడా ఉంటున్నాయి, ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది. ఈ రావి ఆకు వల్ల వేల బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బాడీలో టాక్సిన్ తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 5 వేపాకులు 3 రావి ఆకులు తీసుకోవడం వల్ల ఇది ఈజీ, అంతటా అవైలబిలిటీ ఉన్నాయి. సో పేషెంట్స్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ ఒకవేళ డౌట్ ఉందనుకోండి, వాళ్ళ కిడ్నీ సమస్య రాలేదు, వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా తెలుస్తుంది కిడ్నీ సమస్యలు అంటే ఫోమ్, ఒకటి యూరిన్లో ఫోమ్ తెలుస్తుంది, కాళ్ళు వాపులు వస్తాయి, ఇక్కడ కళ్ళ దగ్గర కూడా వాపు వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, బాడీలో స్వెల్లింగ్ వస్తుంది. కొంతమంది టెస్ట్ కూడా చేపిస్తుంటారు, క్రియాటిన్ ఎక్కువ ఉంది. ఫస్ట్ థింగ్ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఫస్ట్ థింగ్ ముందు మీరు ట్రై చేయండి, ముందు హోమ్ ట్రీట్మెంట్స్ ట్రై చేయండి. దీనివల్లనే చాలా వరకు పేషెంట్స్ అందరు తక్కువ ఉంది డాక్టర్ గారు, మాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, మాకు ఒక 100 కాల్స్ వస్తున్నాయి, డాక్టర్ గారు మీ దగ్గర రాలేకపోతున్నాము, మేము ఇదే వాడాము, మా హస్బెండ్కు ఇంతకుముందు 11 ఉండే ఇప్పుడు 6 అయింది అంటున్నారు, 6 క్రియాటిన్ అంటున్నారు. చాలా రిజల్ట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. ఇది ఈజీలీ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. అలాగే డాక్టర్ గారు చాలా మంది ఏంటంటే కనుక కొంతమంది అంటే విటమిన్స్ కావాలని చాలా మంది తీసుకుంటూ ఉంటారు అనమాట. మల్టీవిటమిన్ గోళీలు అని తీసేసుకుంటూ ఉంటారు. అంటే జ్వరం రాకముందు లేకపోతే ఏదైనా ప్రాబ్లం రాకముందు ముందస్తు చర్యలు అనేసి కొన్ని మల్టీవిటమిన్ తీసేసుకుంటూ ఉంటారు. దాని మూలంగా కూడా మళ్ళీ కిడ్నీ పైన ప్రభావం చూపుతుందంటారా? డెఫినెట్గా అండి. సపోజ్ మనకు ఏంటంటే ఇవన్నీ సింథటిక్, ఇవన్నీ టాబ్లెట్స్ బదులు మేము రికమెండ్ చేస్తున్నాం. సపోజ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి, టాబ్లెట్స్ బదులు ఏబీసీ జ్యూస్ తీసుకోమంటున్నాం, యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ పోమోగ్రనేట్. సో ఇలా నేచురల్ పద్ధతిలో వీట్ గ్రాస్ జ్యూస్ నేచురల్ పద్ధతిలో వాడడం వల్ల బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అ టాబ్లెట్ నేచురల్ పద్ధతి బెటర్. ఇంకోటి అండి, బాడీ కిడ్నీ వాళ్ళకు మేము ఒక డీటాక్స్ జ్యూస్ అని చెప్తున్నాము, చాలా బాగా పనిచేస్తుంది, రామబాణం లాగా పనిచేస్తుంది. ప్రతి ఇంట్లో వాడే వస్తువు ఇది. కొరియాండర్ అంటారు, ధనియాలతో కొత్తిమీర వస్తుంది. ఇది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, కిడ్నీని క్లీన్ చేస్తుంది. సపోజ్ ఎప్పుడైనా యూరిన్ సరిగా రావడం లేదనుకోండి, వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లష్ అవుతుంది, యూరిన్ కూడా సరిగా వస్తుంది. ప్లస్ నేనేం చెప్తున్నానంటే ఇది మేము ఒక చట్నీ చేస్తాం మా సెంటర్లో. కొత్తిమీర ఒక బంచు, పుదీనా, కరివేపాకు
మూడు కలిపేసేసి గ్రైండ్ చేసేసి చట్నీ చేసుకోమంటాం. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్త్కి మంచిది. ఆర్ అదర్వైజ్ యూ కెన్ మేక్ ఏ కర్రీ ఆల్సో, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ మేక్, బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇది ఉండాలి. మనం జనరల్గా కొత్తిమీర పొయ్యింపులు వేసేస్తారు, ఆయిల్ వేసేస్తారు, దాని ఇంగ్రీడియంట్ అంతా వెళ్ళిపోతుంది. రా తీసుకోవాలి. మనం లేదనుకోండి, ఇలానే ఒక పేషెంట్ మన కెనడా నుంచి వచ్చింది, వాళ్ళకి ఏంటంటే కొత్తిమీర, వాళ్ళు ఫారినర్స్, చట్నీలు అవన్నీ లేదు, మనం గ్రైండ్ చేసుకున్నట్టు నోట్లో వేసుకొని డైరెక్ట్గా నోట్లోనే గ్రైండ్ చేసుకున్నది కొత్తిమీర. వీళ్ళకేమో కొత్తిమీర చట్నీ అయిపోయింది, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నది. సో ఎలా తీసుకున్నా కొత్తిమీర అనేది చాలా బెనిఫిట్ అండి కిడ్నీ వాళ్ళకు. కిడ్నీ ఫ్లష్ చేస్తుంది, టాక్సిన్స్ రిమూవ్ చేసేస్తుంది. ఇదేమో కొరియాండర్, ఇదేమో పుదీనా, ఇదేమో కరివేపాకు అండి. కరివేపాకు కూడా మనం ఇంట్లో దేనికి వాడతాము, పొయ్యింపులు అక్కడే వాడతాము, ఆయిల్లో వేసేస్తాం, ఆయిల్లో పొయ్యింపులు వేస్తాం, తాలింపులో దాని మెడికల్ ఇంగ్రీడియంట్స్ అంతా వెళ్ళిపోతుంది అలా వేయడం వల్ల. ఓన్లీ ఫ్లేవర్గా పనిచేస్తుంది. నేను చెప్పినట్టు తీసుకోవడం వల్ల దానివల్ల మెడిసినల్ ఇంపాక్ట్ పనిచేస్తుంది. ఇంకోటి మేము చాలామంది ఒక 100 పేషెంట్స్ మేము R&D చేస్తాం ఈ కరివేపాకుతోన. కరివేపాకు ఒక బంచ్ తీసేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్లో కరివేపాకు వేసేసి బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఒక గ్లాసు సగం గ్లాస్ కావాలి. అయిన తర్వాత తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఒక 30% 40% తగ్గుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. సాయంకాలం ఇండియాలో ప్రతి ఒక్కరు ఏదో టీయో డికాక్షన్ ఏదో తాగుతారు. దాని బదులు ఒక వారం 10 రోజులు తీసుకోమంటున్నాం. తీసుకొని మీరు అబ్జర్వ్ చేయండి, బీపీ అబ్జర్వ్ చేయండి. చాలా మంది పేషెంట్స్ అంటే డాక్టర్ గారు ఇంతకుముందు నేను 4 టాబ్లెట్స్ వాడేవాడిని, ఇప్పుడు 3 2 అలా మెల్లమెల్లగా తగ్గించామని చెప్తున్నారు పేషెంట్స్. సో ప్రేక్షకులు ప్రతి ఒక్క ఇవన్నీ న్యాచురల్ రెమెడీసే కాబట్టి తప్పకుండా దే షుడ్ ట్రై. అండ్ ఇంకోటి ఏంటంటే మన తెలుగులో ఇండియాలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, పుదీనా ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు వాడే విధం డిఫరెన్స్ ఉంటుంది. నేనేమంటున్నానండి, ప్రేక్షకులకు ప్రతిరోజు టీ బదులు ఒకరోజు కొత్తిమీర, ఒకరోజు పుదీనా, ఒకరోజు కరివేపాకు, ఒకరోజు దాల్చిని, అలా రోజు ఒకరోజు మెంతెమాకు, ఒకరోజు మునగాకు, ఒకరోజు అల్లము, ఒకరోజు పసుపు, 7 రోజులు 7 డీటాక్స్ డ్రింక్స్ పెట్టుకోండి. ఇన్స్ట్ ఆఫ్ టీ ఇది తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, పేషెంట్ ఫీల్ మచ్ బెటర్ ఆల్సో. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ అవైలబిలిటీ ఉంది. సపోజ్ ఈ కొత్తిమీర అనుకోండి 10 రూపీస్లో బంచి దొరుకుతుంది అప్రాక్సిమేట్గా. ఊర్లలో అయితే ప్రతి ఇంట్లో వేసుకుంటారు, ధనియాలు వేసేస్తే కొత్తిమీర వచ్చేస్తుంది. సో ప్రేక్షకులు ఇది ట్రై చేయడం వల్ల చాలా బెటర్ ఉంది. ఎస్ డాక్టర్, చాలామంది ఈ మధ్యన అంటే బీపీఓ వాయిస్ సెంటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత నైట్ టైం షిఫ్ట్లు అది వర్క్ చేస్తూ పొద్దున్న పడుకోవట్లేదు. సో రెగ్యులర్ స్లీప్ లేని దానివల్ల కూడా కిడ్నీ పైన ఇంపాక్ట్ తప్పకుండా అవుతుందండి. ఇంకోటి ఏంటంటే స్లీప్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అవర్ బాడీ రిజ్యూనివేట్ అవుతుంది నైట్ టైం. సో దే రిజ్యూనివేట్ కావడం లేదు. సపోజ్ మార్నింగ్ అంతా వర్క్ చేస్తాం, నైట్ అవర్ లివర్ విల్ వర్క్ ఎట్ 11 o'clock. అవర్ కిడ్నీస్ అయితే కంటిన్యూస్గా పనిచేస్తాయి. డిఫరెంట్ ఆర్గన్స్ డిఫరెంట్ టైంలో అది వర్క్ చేస్తుంటాయి. ఆ వర్క్లో అతను ఈజ్ నాట్ గివింగ్ రెస్ట్. ప్లస్ నైట్ టైంలో అందరు నైట్ టైం షిఫ్ట్ చేసే వాళ్ళు దే ఈట్ జంక్ ఫుడ్. నైట్ టైం బిర్యానీ తింటారు, 11 o'clock 12 o'clock మిడ్ నైట్ బిర్యానీ తింటారు, ఆయిలీ ఫుడ్ తింటారు, అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, మ్యాగీ నూడిల్స్ అవన్నీ తీసుకుంటారు. దానివల్ల కూడా బికాస్ దట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ సాల్ట్. ఈ మన జంక్ ఫుడ్స్ అన్నీ సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ కిడ్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి మన ఇంట్లో ఫుడ్ యావరేజ్గా సాల్ట్ ఉంటుంది, బయట ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎప్పుడు సాల్ట్ ఏంటంటే ఇస్ వర్క్ లైక్ ప్రిజర్వేటివ్స్. కాబట్టి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం నార్మల్గా ఒక మనిషి యావరేజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము యూ షుడ్ టేక్ మినిమం 4 grams to 5 grams. దానిలో 10 grams 20 grams వరకు కూడా, అంటే 5 రోజులు తినే సాల్ట్ 2 రోజులనే వచ్చేస్తుంది. సో దట్స్ వై ప్రిఫరబుల్లీ యూ అవాయిడ్ జంక్ ఫుడ్, యూ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. నైట్ షిఫ్ట్ ఉందనుకోండి, ప్రిఫరబుల్లీ కీప్ ఆల్ ద ఫ్రూట్స్, వెజిటేబుల్స్ యూ కెన్ కీప్, సలాడ్స్ యూ కెన్ కీప్, దిస్ డ్రింక్ యూ కెన్ కీప్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ టీ, కాఫీ, జ్యూసెస్ అండ్ ఆల్, ఈ సిన్నమన్ వాటర్ వేసి బాయిల్ చేయండి, కొత్తిమీర వేసి బాయిల్ చేయండి, పుదీనా వేసి బాయిల్ చేయండి. ఆల్ ద థింగ్స్ విల్ హెల్ప్ టు డీటాక్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. స్మాల్ చేంజెస్, హాట్ వాటర్ అయితే ఉంటుంది వాళ్ళకు. ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం ఇది యాడ్ చేసేసి కొంచెం 10 minutes యాడ్ చేసేస్తే గ్రీన్ టీ అయిపోతుంది. దట్ ఈ నాట్ బై ఆల్సో.
సో చాలా మంది ఈ మధ్యన బీట్రూట్ జ్యూస్ ఇలాంటి జ్యూస్లు కూడా తాగుతూ ఉంటారు. సో బీట్రూట్ జ్యూస్ కూడా ఏదైనా ఈ కిడ్నీస్ సంబంధించిన సమస్యకి హెల్ప్ అవుతుంది, అదే బాడీకి హెల్ప్ అవుతుంది? తప్పకుండా హెల్ప్ అవుతుందండి. బీట్రూట్ అనేది హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. బీట్రూట్లో బీటీన్ అని చాలా న్యాచురల్ విటమిన్స్, యాంటీబయాటిక్స్ ఉంటాయి బీట్రూట్లో. వెరీ 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 గుడ్. కిడ్నీకి అయితే చాలా మంచిగా పనిచేస్తుంది బీట్రూట్. బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, బీట్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. మేమైతే మా వెల్నెస్ సెంటర్లో కొంచెం బీట్రూట్, క్యారెట్ అండ్ వీట్ గ్రాస్ ప్లస్ లిటిల్ పోమోగ్రానైట్ వేసేసి కిడ్నీ పేషెంట్స్ అందరికి మేము జ్యూస్ ఇస్తాం. ఆల్మోస్ట్ దట్స్ వి కాల్డ్ యాజ్ రెడ్ జ్యూస్. వి గివ్ 2 జ్యూసెస్, వన్ ఇస్ రెడ్ జ్యూస్, వన్ ఇస్ గ్రీన్ జ్యూస్. గ్రీన్ జ్యూస్ అంటే వేపాకు, కరేపాకు, పుదీనా అన్నిటితో మేము గ్రీన్ జ్యూస్ చేస్తాం. మీ కిడ్నీ పేషెంట్స్ మా హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ కూడా ఉంటారు, ఆల్మోస్ట్ 20-30 మంది ఉన్నారు. వాళ్ళందరికీ రోజు 2-3 సార్లు ఇస్తాం రెడ్ జ్యూస్, గ్రీన్ జ్యూస్. దానివల్లనే కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మా హాస్పిటల్లో పేషెంట్స్ వచ్చిన వాళ్ళ కిడ్నీ పేషెంట్స్ అందరికి మేము వాటర్ ఇయ్యం, ఇదే ఇస్తాం. ధనియాల వాటర్ ఇస్తాం. వాటర్ అసలు ఇయ్యం. జీరా వాటర్, ధనియా వాటర్, సోంఫ్ వాటర్, ఈ మన డికాక్షన్ ఇస్తాం, వేపాకు డికాక్షన్ అవన్నీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ వి సప్లిమెంట్ విత్ ఆల్ ద ఆల్టర్నేటివ్ డ్రింక్స్. వాళ్ళకి ఏంటంటే అలవాటు చేయాలని. సపోజ్ ఎప్పుడు తాగలేదు అనుకోండి, ఒకసారి మా సెంటర్లో తాగితే దే సీ ద టేస్ట్, ఎలా ప్రిపేర్ చేయాలో. తర్వాత వీ ఆల్సో టీచ్ దెమ్ ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి. మా ఇన్ హౌస్ కిచెన్ ఉంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి, ఎలా ప్రిపరేషన్ చేయాలి, హౌ టు మేక్ ఇట్ లిటిల్ టేస్టీ ఆల్సో. సో పేషెంట్స్ ఆర్ ఫాలోయింగ్ ద థింగ్, దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. ఎస్. అంటే చాలామంది ఏంటంటే ఇక్కడ పొద్దున్నే లేవగానే అంటే వాటర్ తాగాలంటూ ఉంటారు. 1 లీటర్ 3 లీటర్ అని కొంతమంది అంటూ ఉంటారు. సో దీని మూలంగా ఏంటంటే డీటాక్స్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదండి, అలాంటి ఎక్కువ వాటర్ శాతం నాట్ గుడ్ ఆల్సో. మినిమం ఏంటంటే ఎవరీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ మినిమం 2.5 to 3 liters. అపార్ట్ వర్క్, సపోజ్ లేబర్ ఉన్నాడు, ఎండలో పనిచేస్తున్నాడు అనుకోండి, మీ నీడ్ మోర్ వాటర్. ఓకే. సో సంబడి సిట్టింగ్ ఏసీ వర్కింగ్, యూ నీడ్ లెస్ వాటర్. Depending upon the job schedule also. Somebody, the driver is working in hot sun, traveling long distances, so you need more water. Minimum 2.5-3 is okay. And also early morning మీరు అడిగారు కాబట్టి మార్నింగ్ టీ కాఫీ బదులు కిడ్నీస్ will feel happy if you drink water, warm water. Best is warm water, kidney friendly. Kidneys will feel happy if you drink warm water in the morning, preferably 1 glass, 2 glass, preferably half liter is good. Even if you want to drink 3/4 also, fine, there's no problem. Kidney feel friendly, kidney feel happy also. See, kidneys ఏంటంటే టైర్లెస్ గా పనిచేస్తుంది. దినం రాత్రి మనం పడుకున్నా కానీ అది ఫిల్టర్ చేస్తుంది. రోజు ఎంత వేల లీటర్ల బ్లడ్ ను ఫిల్టర్ చేస్తుంది ఫ్రీగా. అదే మనం గ్యాలన్స్, మనం బయట ఫిల్టర్ మిషన్ కూడా ఇది విల్ నాట్ వర్క్. గాడ్ హెస్ క్రియేటెడ్ 2 kidneys. ఒక్కొక్క కిడ్నీలో అట్లీస్ట్ 1 million అంటే 10 లక్షల ఫిల్టర్స్ ఉంటాయి. 10 లక్షల లెఫ్ట్ కిడ్నీలో, 10 లక్షల రైట్ కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి. ఇది గోన్ ఫిల్టరింగ్. ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయిందో అనుకో, స్లోగా 10%, 20%, 30% స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుందో దే గో ఫర్ డయాలిసిస్. మనం అంటే కిడ్నీకి సంబంధించిన సమస్యల గురించి ఎందుకు వస్తాయి అన్నది చెప్పుకున్నాం. ఇప్పుడు చాలా మంది కిడ్నీ అంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళకి డయాలసిస్ కూడా వెళ్ళే స్థాయికి వెళ్ళిపోతుంది. అదే కిడ్నీ డ్యామేజ్ అయిపోయి స్థాయికి వెళ్ళిపోతుంది. సో ఈ కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, డయాలసిస్ దాకా రాకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలుగుతామా, లేకపోతే డయాలసిస్ని తప్పించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయండి? ఉన్నాయి. డయాలసిస్ తప్పించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్, హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్, మిగతా వాళ్ళు కూడా సంవత్సరంకి ఒకసారి ఆఫ్టర్ 30 years, 35 years, 40 years తర్వాత సింపుల్గా రెండు టెస్టులు చేసుకోవాలి. ఓకే. ఒకటేమో సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, ఒక 100 రూపీస్లో తెలుస్తుంది. యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందా, ఇంకేమైనా పోతుందా తెలుస్తుంది. సెకండ్ ఏంటంటే క్రియాటినిన్ టెస్ట్. ఓకే. క్రియాటినిన్ ఎంత ఉంది, నార్మల్ కన్నా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, దాన్ని బట్టి మనకు ఒకవేళ పెరిగింది అనుకోండి, అప్పుడే మనం ప్రికాషన్ తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం తెలియదు, మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అట్ ద ఎండ్ లాస్ట్లో తెలుస్తుంది. బై ద టైం పేషెంట్ చేతులు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు. అందుగురించి ప్రివెంటివ్ మెషర్ ఈజ్ మోర్ బెటర్. ప్లస్ ఫుడ్లో కూడా కొంచెం జంక్ ఫుడ్స్ తగ్గించేసేయాలి, సాల్ట్ తగ్గించాలి. మినిమం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మినిమం 5 grams సాల్ట్ చెప్పారు, ఉప్పు. సో వీఆర్ రికమెండింగ్ అట్లీస్ట్ మనం ఏంటంటే ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల 10 grams, 15 grams వరకు కూడా పోతుంది. సో మినిమం 4 grams to 5 grams వరకు సాల్ట్ కంట్రోల్ చేసి
ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, సపోజ్ ఎక్కడో మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తాం, నౌడేస్ 11 o'clock ఆల్సో ఫుడ్ అవైలబుల్, నైట్ 12 o'clock ఆల్సో. వాళ్ళు ఫుడ్ తయారు చేసి పెట్టేసి ఆ ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేస్తారు, ప్లాస్టిక్ సిల్వర్ ఫైల్లో పెట్టేస్తారు. హాట్ బిర్యానీ, హాట్ నూడిల్స్ ఆ సిల్వర్ ఫైల్లో పెట్టేస్తే రియాక్షన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద సిల్వర్ ఫైల్ అండ్ ద ఫుడ్స్. ఆల్సో ఇట్ రిలీజెస్ సమ్ chemicals. There are so many things it will help, it will spoil the kidneys. So కిడ్నీలు డయాలిసిస్ వరకు వెళ్ళొద్దు అంటే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు మనం కరేపాకు, వేపాకు కూడా తీసుకోవచ్చు. ప్లస్ మేము కొన్ని వెజిటబుల్స్ మేము రీసెర్చ్ చేసాం మా వెల్నెస్ సెంటర్లో. వీ హ్యావ్ గాట్ డైటీషియన్స్ మా దగ్గర ఒక 10 members పనిచేస్తున్నాయి ఇన్ హౌస్ కిచెన్. సో తప్పకుండా వీ ఓన్లీ గివ్ ఎ హెల్దీ ఫుడ్ ఇన్ అవర్ వెల్నెస్ సెంటర్. సో మా దగ్గర మేము కిడ్నీ వాళ్ళకి కొంచెం రీసెర్చ్ చేసాము. వి 2 vegetables మన ఇంట్లో ఉండేటివి, ఒకటేమో సొరకాయ, ఒకటేమో బీరకాయ. ఈ సొరకాయ మేము ఎలా ఇస్తామంటే మెయిన్ ఫుడ్, అదే మెయిన్ ఫుడ్ సొరకాయనే ఫుడ్. ఓకే, అలానే సో ఒక 15 days తీసుకోవడం వల్ల రాగా ఇస్తారా ఫుడ్ దాన్ని కర్రీ చేస్తాం, అంటే టేస్టీగా చేస్తాం. మెయిన్ మనం బిర్యానీ ఎట్లా చేస్తామో సొరకాయ బిర్యానీ అనుకోండి, దానిలో అన్ని సొరకాయనే ఉంటుంది. సొరకాయ, అల్లము, కొత్తిమీర, కరేపాకు, అట్లా సొరకాయ బిర్యానీ అనుకోండి, సంథింగ్ లైక్ దట్. ఓన్లీ సొరకాయనే ఉంటుంది, దానిలో వేరే ఉండదు. బట్ వీ మేక్ ఇట్ వెరీ టేస్టీ. సో పేషెంట్స్కి మేము ఫస్ట్ 15 days ఆఫ్టర్నూన్ ఏమో సొరకాయ ఇస్తాము, నైట్ ఏమో బీరకాయ ఇస్తాం. బీరకాయతో కూడా చాలా డిషెస్ చేస్తాము. మెయిన్ ఫుడ్ దానిలో ఓన్లీ థింగ్ సాల్ట్ ఇవ్వము మేము. కిడ్నీ పేషెంట్స్కు సాల్ట్ ఓన్లీ 2 grams to 3 grams ఇస్తాం అంతే. మేము వాళ్ళకి 3 పొట్లాలు ఇస్తాం మా ఇన్ పేషెంట్స్ అందరికి. ఉదయం 1 gram, మధ్యాహ్నం 1 gram, సాయంకాలం 1 gram. ఆ 3 grams యూ వాంట్ టు టేక్ ఎట్ వన్స్ యూ కెన్ టేక్. సో ఇవన్నీ ఇంట్లో ప్రతి ఇండియన్ హౌస్లో ఇవన్నీ సొరకాయ ఉంటుంది, బీరకాయ ఉంటుంది, కానీ వాళ్ళు తినరు. సో అట్లీస్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. వారంకి ఒక 5 రోజులు 6 రోజులు సొరకాయ తీసుకోండి, వారంకి 5-6 రోజులు బీరకాయ తీసుకోండి. దానివల్ల మా జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అండ్ న్యాచురల్ డీటాక్స్ కూడా. దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డీటాక్స్ కూడా అవుతుంది. ప్లస్ ఈ సొరకాయతో మేము చాలా రీసెర్చ్ చేసాం. వీ హ్యావ్ టైప్ ఒక 10 members కార్డియాలజిస్ట్ ఉన్నారు మా టీమ్. అదైతే హార్ట్లో బ్లాక్ ఉందో, హై కొలెస్ట్రాల్ ఉందో, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయో, ఈ సొరకాయ జ్యూస్ ఇస్తాం వాళ్ళకు ఒక 1 week 10 days. ప్లస్ 3 days ఓన్లీ సొరకాయ మేము పెడతాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సొరకాయ, లంచ్లో సొరకాయ, డిన్నర్లో సొరకాయ. ఎవరికైతే హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, చాలా వరకు బెటర్ ఉంది. ఒక 20%, 30% బెటర్ ఉంది. నో సైడ్ ఎఫెక్ట్, ఈజీ టు టేక్, ఆల్సో వెరీ టేస్టీగా చేస్తాం. సో మన ప్రేక్షకుల గురించి ఈ 2 vegetables అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటేమో సొరకాయ లంచ్ టైంలో తీసుకోండి, ఒకటేమో బీరకాయ. క్వాంటిటీ మినిమం ఒక 1/2 kg to 1 kg కన్జ్యూమ్ చేస్తేనే దాని రిజల్ట్ వస్తుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. అండ్ మీకు ఒక 15 అండ్ ఈజీలీ అవైలబిలిటీ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ ఆల్సో. దాంతోపాటు వి ఆల్సో గివ్, ఇండియాలో అందరు ఈ ఇదన్నీ మొక్కబొట్ట తింటారు, కరెక్టా? మొక్కబొట్ట తిని అన్నిటికన్నా ఇంపార్టెంట్ కిడ్నీకి అనేది జుట్టు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మొక్కబుట్ట. దీన్ని కార్న్ సిల్క్ అంటారు, జుట్టు అంటారు. ఇదంతా తీసి పడేసేస్తారు అంతే. జనరల్ గా మన ఇంటికి తీసుకొచ్చినా కూడా మనం అన్ని పేసి పడేసేస్తాం, కరెక్ట్? దీనివల్ల మేము 100 రోగాలు తగ్గిపోతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒక 50 grams కార్న్ సిల్క్ ఒక 100-200 ml వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి సగం గ్లాస్ అయినాక తాగడం వల్ల క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ రిజ్యూనవేషన్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి, కిడ్నీ ఫిల్టర్స్ కూడా సరిగా పనిచేస్తుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. దీనివల్ల ఈవెన్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయినాయి. చాలా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి. దీనివల్ల నష్టం లేదు. జనరల్గా మనం అందరము తీసుకొని పడేసేస్తాం, మొక్కబుట్ట తిని ఇది పడేసేస్తాం. నేనేం చెప్తున్నా అంటే పేషెంట్స్కి ఎవరికైతే మొక్కబుట్ట మనం తెచ్చుకున్నప్పుడు మన కిడ్నీ ప్రాబ్లం లేకున్నా సరే మొక్కబుట్ట తినేసి సాయంకాలం టీ బదులు ఈ కార్న్ సిల్క్ టీ తాగమంటున్నాను. ఓకే, జస్ట్ ఎలానా పడేసేయాల్సిందే. జస్ట్ బంచ్ వాటర్ వేసి బాయిల్ చేసి 1 glass సగం గ్లాస్ అయినాక తాగడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ రిజ్యూనవేషన్ అవుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్, ఒక పేషెంట్ మన స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీతోనే స్కిన్ ప్రాబ్లం ఉంటాయి. డాక్టర్ గారు నేను కిడ్నీ ప్రాబ్లం తీసుకుంటే నా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి డాక్టర్ గారు అన్నారు. నేను ఐ వాజ్ షాకింగ్ హౌ. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ బెనిఫిట్స్. ఇప్పుడు అలోపతిలో ఒక టాబ్లెట్ తీసుకుంటే అదే పని చేస్తుంది, వేరే దానికి పని చేయదు. ఇవి ఆల్ న్యాచురల్ థింగ్స్ కాబట్టి తప్పకుండా మల్టీ
ఆర్గాన్ మీద ఇది ఎఫెక్ట్ పడుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు, న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే అవైలబిలిటీ కూడా ఉంటుంది, యూ నీ నాట్ బై ఆల్సో. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు మక్కబుట్ట కొనలేదనుకోండి, ఈ మక్కబుట్ట అమ్మే వాళ్ళందరూ ఈ బుట్టలు తీసి పడేసేస్తారు. జస్ట్ గో అండ్ కలెక్ట్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, బాయిల్ చేసి తాగండి. సో కార్న్ సిల్క్ అనేది వెరీ వెరీ గుడ్. ఈవెన్ ద కార్న్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్. దాన్ని స్టీమ్ చేసుకొని తాగడం వల్ల, స్టీమ్ చేసుకొని అలానే యూ కెన్ కుక్ ఇట్. నీ మామూలు ఏ కర్రీలో వేసుకోవచ్చు, దేనిలో వేసేసుకోవచ్చు, చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది పేషెంట్స్కు కలర్స్ వెజిటబుల్స్ తీసుకోరు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా ఏదో కలర్ వెజిటబుల్ తెచ్చుకుంటారు, పీపుల్ కనిపిస్తుంది వాళ్ళ కానీ కొనరు. అది దీని కిడ్నీ వాళ్ళకు చాలా ప్రసాదంలాగా పనిచేస్తుంది, రామానంలాగా పనిచేస్తుంది. క్యాప్సికమ్, రెడ్ కలర్, ఎల్లో కలర్, ఇవన్నీ ఏంటంటే కిడ్నీ హెల్త్తో పాటు జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. మామూలుగా మనం ఇంట్లో కూడా ఒక కర్రీ చేస్తున్నప్పుడు ఒకటే కలర్ ఉండొద్దు, మల్టీ కలర్ ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు యాడ్ మల్టీ కలర్ వెజిటబుల్స్ ఇన్ ఇట్, కరెక్ట్. మల్టీ కలర్ వెజిటబుల్స్ ఉండడం వల్ల ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వెరీ వెరీ గుడ్ రిజల్ట్. సింపుల్, దిస్ నాట్. మనం మామూలుగా క్యాప్సికమ్ మామూలు గ్రీన్ కలర్ కొంటాం, బదులు యూ కెన్ బై రెడ్ కలర్, ఎల్లో కలర్, అండ్ దిస్ ఆల్సో వెరీ గుడ్. ఇది క్రూసిఫెరస్ వెజిటబుల్ అంటారు. ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. బ్రకోలీ, దీన్ని బ్రకోలీ అంటారు. దీన్ని యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మోషన్స్ ఫ్రీ అయిపోతాయి దీనివల్ల, కాన్స్టిపేషన్ సాల్వ్ అయిపోతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంతకుముందు దొరికేది కాదు, ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి, ఈజీ అవైలబిలిటీ ఉంది. జస్ట్ ఒక బంచ్ తీసేసుకొని వామ్ వాటర్లో మంచి క్లీన్ చేసేసేసి బాయిల్ చేసేసి కిడ్నీ పేషెంట్స్కి ఇస్తాం. ప్రతిరోజు మా కిడ్నీ పేషెంట్స్కి ఫస్ట్ చేసేది మేము ఫుడ్ ఇవ్వం, ప్లేట్లో మొత్తం సలాడ్ పెడతాం. క్యాప్సికమ్, బ్రాకోలీ, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, బీట్రూట్ అవన్నీ తిన్న తర్వాతనే వి గివ్ రెగ్యులర్ ఫుడ్స్. అంటే ఈ సలాడ్స్ లో కూడా కొంచెం సాల్ట్ అది వేసి పెడతారా? అంటే సాల్ట్ పేషెంట్ సాల్ట్ ఇవ్వరు, వి పుట్ లిటిల్ లెమన్, లిటిల్ పుట్ లెమన్ ఆర్ వెనిగర్, ఒక 1 or 2 drops వెనిగర్ ఇస్తాము. ఎందుకంటే కిడ్నీ పేషెంట్ కు సాల్ట్ ఈజ్ దుష్మన్. కిడ్నీ పేషెంట్ కెన్ నాట్ టేక్ సాల్ట్, కాబట్టి సాల్ట్ లేకుండా విల్ మేక్ ఇట్ టేస్టీ. జనరల్గా సాల్ట్ ఉంటేనే మనకు ఫుడ్ టేస్టీ ఉంటుంది. మా వెల్నెస్ సెంటర్లో ఏంటంటే సాల్ట్ లేకున్నా కానీ వి మేక్ ద ఫుడ్ టేస్టీ విత్ ఆల్ అదర్ ఇంగ్రీడియంట్స్. సో ఐ రికమెండ్ అవర్ వ్యూవర్స్ ఇవన్నీ. ఈవెన్ దిస్ ఆల్సో వెరీ గుడ్ కిడ్నీ పేషెంట్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. క్యాబేజ్ ఆల్సో, క్యాబేజ్, బ్రోకోలీ, రెడ్ క్యాప్సికమ్, ఇవి ఒక్కొక్క పేషెంట్కు ఇంత ఇస్తాం మేము సలాడ్లో. ఫుడ్ బదులు దే టేక్ ద న్యాచురల్ ఫుడ్. ఇవన్నీ ఆల్కలైన్ ఫుడ్స్ అంటారు దీన్ని. దీనివల్ల జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండియాలో చాలా వరకు పెస్టిసైడ్స్ కొడతారు. ప్రతి ఒక్కరు ఏంటంటే అందరికీ ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరకవు. కాబట్టి మనం వెజిటబుల్స్ తీసుకొచ్చి ఒక టబ్లో వేసేసి ఐదర్ సాల్ట్ వాటర్లో కానీ ఆ టర్మరిక్ పసుపు వాటర్లో కానీ కొంచెం పెట్టేసేసి క్లీన్ చేయండి. అది కూడా లేదనుకోండి, బెస్ట్ ఏంటంటే ఆ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ పోవడానికి మేము బియర్ లిటిల్ R&D ఇంట్లో తినే సోడా, బేకింగ్ సోడా అంటారు, ప్రతి ఇంట్లో సోడా ఉంటుంది. వాటర్లో సోడా వేసి వెజిటబుల్స్ అని పెట్టడం వల్ల ఆ పెస్టిసైడ్ ఎఫెక్ట్ అనేది ఒక 40%, 50% వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ దొరుకుతుంది. కానీ ప్రతి ఇంట్లో బ్యాక్ యార్డ్ ఉంటుంది, తోటలలో కొంచెం కొత్తిమీర, ధనియాలు, చిన్నవన్నీ ఇంట్లో వాడేటివన్నీ మీరే గ్రో చేసుకుంటే బెటర్. ఈవెన్ పెంట్ హౌస్లో కూడా వాళ్ళు ఈ మధ్య వెజిటబుల్స్ అని ఎలా గ్రో చేయాలి చాలా రీసెర్చ్ చేస్తాం. సో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ ట్రై చేసి కాకుండా అప్పుడు దే షుడ్ గో ఫర్ డయాలిసిస్, దే షుడ్ గో ఫర్ అదర్ వేస్. మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కు చాలా ట్రీట్ చేస్తాం. మేము ఒక 10 days ట్రీట్మెంట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఒక టబ్ ఉంటుంది, టబ్లో మెడికేటెడ్ వాటర్ ఉంటుంది, నీమ్ వాటర్, పసుపు, దానిలో పేషెంట్ ఒక అరగంట సేపు పడుకోబెట్టడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది. ప్లస్ మేము ఒక మెడికేటెడ్ రూమ్ డెవలప్ చేస్తాం. దానిలో ఒక 15 నిమిషాలు పేషెంట్ ఒకటి కూర్చుంటే 1 లీటర్ చెమట వచ్చేస్తుంది. ఆ చెమటలో అనేది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అని వెళ్ళిపోతాయి. మనకు ఉన్నాయి 2 కిడ్నీసే, కానీ స్కిన్ ఆల్సో వర్క్స్ అదే 3rd కిడ్నీ. బాగా చెమట వచ్చింది అనుకోండి, ఆ చెమట ద్వారా బాడీలో ఉన్న టాక్సిన్స్, కెమికల్స్ అన్నీ వెళ్తాయి. సో ఆ రూమ్లో మేము ఒక డెవలప్ చేస్తాం, అన్ని హర్బ్స్ ఉంటాయి.
ఆ రూమ్లో వేడి ఉంటుంది, ఆ రూమ్లో ఒక 15 minutes కూర్చోబెడతాం పేషెంట్. కూర్చోబెడితే ఆల్మోస్ట్ ఒట్టి కూర్చోవాలి పేషెంట్, టేబుల్ ఉంటుంది, కూర్చోవడం వల్ల ఎగ్జాక్ట్లీ 16-17 minutesలో 1 లీటర్, ఆల్మోస్ట్ 800 ml to 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. దాని పేషెంట్ ఫీల్ వెరీ రిలాక్స్డ్ ఆల్సో. టాక్సిన్ వెళ్ళిపోతుంది, బాడీలో ఉన్న కెమికల్స్ వెళ్ళిపోతాయి. సో మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ పేషెంట్స్కి ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి మేము రిసెర్చ్ చేస్తున్నాము. మా సక్సెస్ రేట్ ఆల్సో వెరీ హై. చాలామంది మన కరీంనగర్ నుంచి వచ్చారు, వాళ్ళ మదర్ వాళ్ళ పాపకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చి, కిడ్నీ ఖరాబ్ అయితే సొంతం బిడ్డకి ఇచ్చింది కిడ్నీ. ఇచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ కరీంనగర్లో డాక్టర్కి వెళ్తే అమ్మ మేము ట్రై చేసాము, ఆ కిడ్నీ రిజెక్ట్ అయిపోయిందంట. సొంతం తల్లి కిడ్నీ పాపకి ఇవ్వడం వల్ల పాప 6 నెలల తర్వాత ఆమె బాడీ పాప కిడ్నీని రిజెక్ట్ చేసింది. సో అగైన్ కిడ్నీ ఫెయిల్యూర్, మళ్ళీ అగైన్ ఇంకో కిడ్నీ మార్చుకోవడానికి కష్టం, మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఆల్సో, ఆల్రెడీ దే స్పెండ్ హ్యూజ్ మనీ. సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము కిడ్నీ డయాలిసిస్ లేకుండా ఈ న్యాచురల్ పద్ధతిలో ఒక 15-20 days చేసాము. తర్వాత 1 month తర్వాత చెప్పారు డాక్టర్ గారు, క్రియేటిన్ ఇంతకుముందు 9 ఉండేది, ఇప్పుడు 4.5 అయింది. సో అట్లీస్ట్ సమ్ బెటర్. యాక్చువల్గా ఏంటంటే అకార్డింగ్ టు ద డాక్టర్స్ అరౌండ్ ద వరల్డ్, ఒకసారి క్రియేటిన్ పెరిగిన తర్వాత తగ్గదు, గోన్ ఇంక్రీజింగ్. ఫస్ట్ 2తోనే వెళ్తారు డాక్టర్, కిడ్నీ డాక్టర్కి, తర్వాత నెక్స్ట్ ఇయర్ 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. దెన్ డాక్టర్స్ వెళ్తారు, అమ్మా మేము ట్రై చేస్తాము కాదు, గో ఫర్ ద డయాలిసిస్ ఆర్ గో ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఈవెన్ ఎంగేజ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, అతను 14 years నిజామాబాద్ నుంచి వచ్చాడు. అతను బాగా స్ట్రెస్ ఉండే, టెన్షన్ ఉండే, అతనికి బీపీ ఉంది కానీ అబ్జర్వ్ చేయలేదు. సడన్గా డిటెక్ట్ చేసేసి వాపు వచ్చేసింది. బ్లడ్ టెస్ట్ చేపిస్తే అతను క్రియాటినిన్ 8.5 ఉంది. సో ఇమ్మీడియట్లీ డాక్టర్ సైడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. ఆ చిన్న బాబు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని వాళ్ళు విని మా సెంటర్లో వచ్చారు. ఒక 1 month ఉన్నారు వాళ్ళు. 1 month ఉండడం వల్ల 8.5 ఉన్నది 4 అయింది క్రియాటినిన్. సో మెనీ పేషెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ రిజల్ట్స్ ఆల్సో. ఎందుకంటే మా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రియాక్షన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈజీ టు టేక్ ఆల్సో కదా, మేము చెప్పే పద్ధతులన్నీ ఎక్కడ బాధ ఉండదు. ఓకే అండి, ఇంకొకటి కూడా మీకు చెప్తానండి, ఇది చాలా ఇంపార్టెంట్, మన తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు, గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ. యాక్చువల్గా మనం నజర్ కాకుండా ఇంటి ముందర కడతాం. ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మేము రోజు ఒక 200 ml 250 ml జ్యూస్ ఇస్తున్నాం మార్నింగ్ టైం కిడ్నీ పేషెంట్స్కు. కిడ్నీ ఫ్లష్ అవుతుంది, కిడ్నీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి, చాలా బాగా పనిచేస్తుందండి. మా అవుట్ ఆఫ్ ఆల్ మై సజెషన్ దిస్ ఈజ్ 100 marks 100/100 marks ఇస్తాం మేము దీనికి. నాట్ ఓన్లీ కిడ్నీ, ఇట్ ఆల్సో హెల్ప్స్ టు క్లీన్ ద గట్ ఆల్సో, టాక్సిన్ తీసేస్తుంది. ఇంకోటి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది, హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి బ్లాక్స్ తగ్గించేస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బూడిద గుమ్మడికాయలో. సో నార్మల్గా ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ లేకుండా కూడా మామూలు పేషెంట్స్ కూడా వారంకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇది తీసుకోవచ్చు. దీని టేస్ట్ బాగాలేదంటారు కొంతమంది. నేను ఏమంటున్నా అంటే దీంతో పాటు కొంచెం పుదీనా కూడా యాడ్ చేయండి, కొంచెం ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పుదీనా యాడ్ చేయండి, కొంచెం ఆమ్లా యాడ్ చేయండి. సో దట్ ఇట్ విల్ గివ్ గుడ్ టేస్ట్ ఆల్సో. సో ప్రేక్షకులు ఇది కూడా మేమైతే కిడ్నీ పేషెంట్స్కి మా వెల్నెస్ సెంటర్లో ప్రతిరోజు 8:39కి ఒక 100 ml 150 ml మస్ట్. మా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరికీ మేము ఒక 100 to 150 ml జ్యూస్ ఇస్తాము. మా వెల్నెస్ సెంటర్లో ఎవ్రీ 2 hours ఒక జ్యూస్ ఇస్తాం. అది కూడా కిడ్నీ జ్యూసే ఇస్తాం. ఒకసారి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇస్తాం, ఒకసారి వేపాకు జ్యూస్ ఇస్తాం, ఇంకోటి గోకురు అని ఉంటుంది, ఆ గోకురు జ్యూస్ ఇస్తాం, ధనియాల కషాయం ఇస్తాం. అంటే వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ వి గివ్ ఆల్ ద న్యాచురల్ థింగ్స్ విచ్ హెల్ప్ టు ఫ్లష్ ద కిడ్నీస్ ఫ్లష్ చేయడానికి ఇస్తాం. కాబట్టి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే మనకి కిడ్నీ సమస్యల నుంచి సమాధానం కోసం అని మీరు ఎన్నో కోర్లు చూపించారు, న్యాచురల్ వేస్ చూపించారు. అలాగే మీ హోలిస్టిక్ క్లినిక్ కూడా ఉందని సినేస్ అన్నారు. అలాగే ఇది కాకుండా అంకేనా ఉన్నాయా మన దగ్గర? అవునండి, తప్పకుండా ఉన్నాయి. మేమందరికి ఇంకో ఫుడ్లో కొన్ని చెప్తానండి. ఇండియాలో ఇప్పుడు దొరికేది లెట్యూస్ అంటారు దీన్ని. హై ఫైబర్ ఉంటుంది. రోజు ఒక ఇంత లెట్యూస్ ఇస్తాం లంచ్లో మా పేషెంట్స్ అందరికీ. దీనివల్ల ఫైబర్ ఉంటుంది, గట్ హెల్దీ ఉంటుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, టాక్సిన్ తీసేస్తుంది. కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ లెట్యూస్ అనేది ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 100 grams తీసుకోవాలండి. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంతకుముందు ఇండియాలో దొరికేది కాకుండా ఇప్పుడు దొరికిపోతుంది. లెట్యూస్ అంటారు దాన్ని. ఇది పప్పాయ. నార్మల్గా అందరూ పప్పాయ తింటారు. మేము కచ్చి పప్పాయతో ఒక కర్రీ చేస్తాం కిడ్నీ పేషెంట్స్కు, రా పప్పాయ. దానివల్ల
కిడ్నీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, డైజెషన్ అవుతుంది, న్యూట్రిషన్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి మా వెల్నెస్ సెంటర్లో. రా పపాయా కర్రీ అంటాం. వాళ్ళు ఇంకోటి అంటే చేస్తాము, ప్లస్ మా పేషెంట్స్ చూపిస్తాము కూడా హౌ టు ప్రిపేర్. టేస్ట్ కూడా ఉండాలి కదండి, ఒకటి చేయడం కాదు ఇంపార్టెంట్ కాదు, ఇట్ షుడ్ బి టేస్టీ ఆల్సో. దానివల్ల ఇది అండి మేము ఆల్రెడీ చెప్పాము. కిడ్నీ పేషెంట్స్ ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవచ్చో ఐఎమ్ షోయింగ్ టు ద పీపుల్. ఒకటి ఏంటంటే యాపిల్ తీసుకోవచ్చు అండి, పైనాపిల్ తీసుకోవచ్చు, జామకాయ తీసుకోవచ్చు, పపాయా తీసుకోవచ్చు. దిస్ బీట్రూట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము హీమోగ్లోబిన్ పెరగడానికి. దిస్ ఆల్సో కీరా ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్. ఆల్ ఫైబర్ ఉంటుంది దీనిలో. సో అట్లీస్ట్ ఒక పేషెంట్కి మేము అట్లీస్ట్ ఒకటైనా మధ్యాహ్నం పూట లంచ్లో ఇస్తాం. ఈ ఫుడ్ ఎక్కువ ఇస్తాం. వీ డోంట్ రికమెండ్ మన ఫుడ్ కొద్దిగా క్వాంటిటీ ఇచ్చేసి ఈ ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఇస్తాం. ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారా? ఓకే, రైట్. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కృష్ణా గౌడు. నాకు హెర్నియా ప్రాబ్లం ఉంది సార్. అది యోగాలో ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? హెర్నియా అనేది అది మెకానికల్ ప్రాబ్లం అండి, కొంచెం కష్టమే అండి. అది మీరు సింపుల్ యోగాలో ఏ పద్ధతి చేయమంటారో కొంచెం చెప్పండి. కొంచెం యోగాలో హెర్నియా ప్రాబ్లం అది మెకానికల్ ప్రాబ్లం అండి, కొంచెం కష్టము ట్రీట్మెంట్ చేయడము, కొంచెం కష్టం. అనులోమ విలోమ ఒకటి చేయండి, వేరే ఏం చేయకండి. అనులోమ విలోమ ఒకటి చేయండి అంతే. యోగా వల్ల కొంచెం హెర్నియా ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం కష్టము, మెకానికల్ ప్రాబ్లం కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. వెయిట్ తక్కువ చేసేసేయండి. అనులోమ విలోమ ఒక్కటే చేయండి. థ్యాంక్ యూ అండి. ఎస్ డాక్టర్ గారు, అంటే చాలా మంది ఈ మధ్యన అంటే డయాలసిస్ అనేది దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ అండ్ చాలా మంది కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయండి. అవును, చిన్నగా కిడ్నీ స్టోన్స్ వచ్చిన మూలంగా పెయిన్స్ అది ఎక్కువ వస్తుంటాయి. అవునవును. ఆ స్టోన్స్ అది ఎందుకు ఫార్మ్ అవుతాయి, దానికి రాకుండా ఉండడానికి మీరు ఈ మధ్యలో కిడ్నీ స్టోన్స్ ఒకసారి వస్తాయి, సర్జరీ చేయించుకుంటారు, మళ్ళీ తయారైతే మళ్ళీ వస్తాయి. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ బాత్రూమ్ సరిగా లేవని వాటర్ సరిగా తీసుకోవడం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, వాటర్ బాటిల్ తీసుకెళ్తారు గర్ల్స్, మళ్ళీ అలానే వాటర్ బాటిల్ తీసుకొస్తారు సాయంకాలం వచ్చేట, వాళ్ళ మదర్ అడుగుతుంది. సో దే ఆర్ నాట్ టేకింగ్. సో బికాస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాలేజ్ వాళ్ళు, స్కూల్ అథారిటీస్ వాళ్ళు ఫిమేల్ టాయిలెట్స్లో హైజీన్ ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఫెసిలిటీస్ పెట్టాలి, హైజీన్ ఇంప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ వాటర్ క్వాంటిటీ సరిగ్గా తీసుకోవడం లేదు. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీబడి షుడ్ టేక్ మినిమం వాటర్, అట్లీస్ట్ 2 hours ఒక గ్లాస్ అనేది తీసుకోవాలి. ఓవరాల్ 2.5 liters వాటర్ తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీన్ని పల్లేరుకాయ అంటారు, తెలుగులో దీన్ని పల్లేరుకాయ అంటారు, ఇంగ్లీష్లో హిందీలో గోకురు అంటారు. గోకురు ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ స్టోన్స్కు. ఇది మేము ఒక ఫార్ములా చేసాం. 2 చెంచాల గోకురు, 2 చెంచాల ఉలువలు, గోకురు ఉలువలు నీళ్ళలో వేసేసి బాగా బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతుంది. ప్లస్ అరటి దూట వాడినా కానీ కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతుంది. సో మనం ఇంకొక కాలర్ ఉండండి లైన్. ఓకే, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ అంజుమ్ సుల్తానా కాలింగ్ ఫ్రమ్ బంజారా హిల్స్. చెప్పండి. I want to ask Dr. Sir, what kind of fruits we should avoid in kidney patients? మేడం, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హై పొటాషియం ఫ్రూట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి కిడ్నీ పేషెంట్స్. లైక్ బనానా, చాలామంది బనానా మంచిదని తింటుంటారు. బనానా ఈజ్ నాట్ గుడ్, మేబీ ఈజ్ గుడ్ ఫర్ అదర్ పేషెంట్స్. బనానాలో పొటాషియం ఉంటుంది. పొటాషియం ఎక్కడెక్కడైతే పొటాషియం ఉంటుందో ఆ పొటాషియం ఉన్న ఫ్రూట్స్ అన్నీ మానేసేయాలి. బెస్ట్ ఫ్రూట్స్ ఫర్ కిడ్నీ పేషెంట్స్ ఇస్ యాపిల్, వాటర్ మిలన్, పపాయా అండ్ ఇంకోటి ఏంటంటే జామకాయ. Okay, and berries. Blueberries are best for all the berries. Blueberries are the top 100 marks, 100 by 100 marks for the kidney patients. Wow. So, madam, you try to take lot of blueberries, lot of apple. This fiber food you take so that it helps to improve the kidney function also. Thank you, madam. Yes, అండి. ఇంకా మన ఇందుక కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాం. అవును. సో ఈ మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా అంటే మీరు చూపించిన గోకురు
దీని తర్వాత ఆ కిడ్నీ స్టోన్స్ అని డిజాల్వ్ అయిపోతాయి. మళ్ళీ ఇంకోటి ఫామ్ కూడా కాదు. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే జీరా, సింపుల్ సపోజ్ కిడ్నీలో చాలా ప్రాబ్లం ఉంది, సడన్ గా పెయిన్ ఉంది అనుకోండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్ జీలకర్ర అంటారు. జీలకర్ర ఒక 2 స్పూన్స్ వేసుకొని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేయడం వల్ల హెల్ప్స్ కిడ్నీ స్టోన్స్ ఫ్లష్ అవుతాయి. జీలకర్ర వల్ల వెయిట్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అసిడిటీ తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది. నేను చాలా మందికి వెయిట్ లాస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, డాక్టర్ గారు ఏం చేయమంటారంటే 1 లీటర్ వాటర్లో 2 చెంచాలు జీలకర్ర వేసి నైట్ మొత్తం స్టోక్ చేయమంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోమంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ వాటర్ తీసుకెళ్ళమంటాం. దానివల్ల కిడ్నీస్ ఫ్లష్ అయిపోతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ తగ్గుతుంది. ఏంటంటే ఈ నేచురల్ ఇంగ్రీడియంట్ వల్ల ఒక బెనిఫిట్, ఒకదాని గురించి ఆలోచిస్తే 10 బెనిఫిట్స్ వస్తున్నాయి. ఓకే, సో వెరీ గుడ్ రిజల్ట్స్ ఆర్ దేర్. సో కిడ్నీ స్టోన్స్కు ఫస్ట్ ఏంటంటే అరటి దూట అని దొరుకుతుంది. అరటి దూటలో కర్రీ కూడా చేసుకుంటారు, దాన్ని జ్యూస్ చేసుకోవచ్చు. ఈ రాడిష్ను జ్యూస్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, జీరా వాటర్ తీసుకోవచ్చు, గోకురు వాటర్ తీసుకోవచ్చు. ఉల్వల్ అనేది రామబాణం లాగా పనిచేస్తుంది. ఉల్వల్ అనేది కొంచెం హీట్ అవుతుంది, బట్ స్టిల్ ఉల్వలు తీసుకున్నప్పుడు దాన్ని బటర్ మిల్క్ తీసుకోవాలి. చాలామంది పేషెంట్స్ మేము ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటారు అనుకోండి, ఉల్వలు తినమంటాం ఎక్కువ. వింటర్స్ ఈ సీజన్లో అయితే ఉల్వలు తినొచ్చు. డైలీ ఒక ఇంత ముట్టి నైట్ నానబెట్టేసి దాన్ని బాయిల్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ డిజాల్వ్ అయిపోతుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఉల్వలు అనేది చాలా హీట్, ఓన్లీ గురువాళ్ళకి తినిపించేవారు ఉల్వలు. ఇదేంటంటే దాని ఎనర్జీ లెవెల్ పెరగడానికి. సో మేము చాలా రీసెర్చ్ చేసాం, ఉల్వల వల్ల కిడ్నీ స్టోన్స్ బ్లాస్ట్ అయిపోతాయి. లేదనుకోండి ఉల్వలను పౌడర్ చేసేసుకొని సూప్ లాగా చేసుకోవచ్చు, దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఉల్వల సూప్ చేయడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ డిజాల్వ్ అయిపోతాయి. ఇంకో కాల్ ఉంది. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నేను వీడియో చూసాను యూట్యూబ్ లో. ఓకే, మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి. చెప్పమ్మా. సార్ నా పేరు సంధ్య సార్, తిరుపతి నుంచి. చెప్పమ్మా. సార్ మాకు తెలిసిన వాళ్ళకి డయాలసిస్ రాశారు, అది మాకు ఇష్టం లేదు సార్. మీ దగ్గరకు వస్తే ఎలా ట్రీట్మెంట్ చేస్తారో తెలుసుకుందాము, మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాము నేను రెగ్యులర్ గా. తప్పకుండా హెల్ప్ చేస్తామమ్మా. డయాలిసిస్ ఇంకా స్టార్ట్ చేయలే కాబట్టి వెంటనే మా దగ్గర తీసుకోవడం వల్ల తప్పకుండా హెల్ప్ చేస్తామమ్మా. ఒక 15 days కిడ్నీ రీజునరేషన్ ట్రీట్మెంట్ అని చేసేస్తాము. కిడ్నీ టబ్ బాత్ ఇస్తాము, హిప్ బాత్ ఇస్తాము, కిడ్నీ ప్యాక్ ఇస్తాము, ఆకుపంచర్ చేస్తాము, డైట్ ఇస్తాము, యోగా చేపిస్తాము, కిడ్నీ స్టిమ్యులేషన్ ఎక్సర్సైజ్ చేపిస్తాము, అల్ట్రాసౌండ్ చేస్తాము. ఒక 50 రకాల ట్రీట్మెంట్ చేసి కిడ్నీని ఏదైతే పనిచేయడం లేదో దాన్ని రీజునరేట్ చేసేస్తాం. రీజునరేట్ చేసి ఏదైతే దాన్ని మళ్ళీ అగైన్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి డయాలిసిస్ లేకుండా ఒక 2 months మా తీసుకోవడం వల్ల 15 days మా దగ్గర ఉండాలండి. మా ఇన్ హౌస్ పేషెంట్స్ ఉండాలి. మా అన్ని ట్రీట్మెంట్స్ అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్, దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ కాదు. దాన్ని తీసుకోవడం వల్ల స్లోగా డయాలిసిస్ లేకుండా మా దగ్గర తీసుకోవచ్చు. తప్పకుండా రిజల్ట్ అవుతుంది. ముఖ్యమైనగా మీరు ఈ రోజు నుంచి మీరు ఇంట్లో స్టార్ట్ చేయాల్సింది, ఉదయం సొరకాయ ఇవ్వండి, లంచ్లో రాత్రికి బీరకాయ ఇవ్వండి. మీ ఇంటి పక్కన ఎక్కడైనా వేపాకు చెట్టు ఉందనుకోండి, ఒక 5 వేపాకులు 3 రావి ఆకులు వాటర్లో వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి ఇవ్వండి. ఒకవేళ పేషెంట్ అలా తీసుకొని పరిస్థితుల్లో దాన్ని డికాషన్ కూడా చేసుకోవచ్చు. బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, ప్రోటీన్ కూడా తగ్గుతుంది, అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ డాక్టర్ గారు, మరి ఇవాళ సెషన్లో మనం చాలా అద్భుతంగా కిడ్నీ సమస్యల గురించి మరి పరిష్కారం ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా కూడా మనకి చేయొచ్చు, కానీ మన సమయ అభావం మూలంగా. అని ప్రేక్షకులకు ఒక ఇంపార్టెంట్ అండి, కిడ్నీ పేషెంట్స్కు 2 foods ఇస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. కిడ్నీ పేషెంట్స్కి ఒక 20 days వరకు మేము రైస్ చపాతి ఇవ్వము, ఓన్లీ బార్లీ గింజలతోనే మేము, బార్లీ గింజలు ఉంటాయి కదండి, బార్లీ గిన్నెలతోనే మేము రవ్వ పిండి చేసేస్తాం, దీంతోనే రొట్టె చేసుకోమంటాం. నో చపాతి, నో జొన్న రొట్టె ఫర్ 15-20 days, ఓన్లీ బార్లీ రొట్టె తీసుకోమంటున్నాం. ఇదేంటంటే బార్లీ రవ్వ, దీంతో ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ మేక్ బార్లీ రవ్వ. తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, డైట్ కంట్రోల్ చేయండి. ఇంకోటి ఏంటంటే మేము ఒకటి ఫర్మెంటేషన్ చేస్తున్నాం కిడ్నీ వాళ్ళకు. మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఈ బ్యాగులు ఉంటాయి, ఒక దానిలోనేమో హాట్ వాటర్ పోయాలి, ఒక దానిలోనేమో కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఏమో బ్యాక్ సైడ్, కోల్డ్ వాటర్ ఏమో ఫ్రంట్ సైడ్. మేము దీన్ని ఒక ర్యాప్ డెవలప్ చేసాం. ఇలా కట్టేసుకొని మళ్ళీ దీని వెంబడి ఇంకో బ్లాంకెట్ క్లాత్ కూడా ఉంది. ఇలా కట్టేసుకొని మార్నింగ్ ఒక 40 minutes, ఈవినింగ్ ఒక 40 minutes చేయడం వల్ల
కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే, నో సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో, ఓన్లీ వాటర్ ఓన్లీ. ఓకే, మార్నింగ్ ఒకసారి చేయమంటున్నాం, నైట్ ఒకసారి చేయమంటున్నాం. మంచి ఎంత రిజల్ట్స్ సేపు ఉన్నాయి. చేయాలి ఇలాగా? 40 minutes అండి. 40 minutes ఇది every day. పెట్టేసుకొని మీరు ఇంట్లో తిరగొచ్చు, టీవీ చూడొచ్చు. ఓకే, సింపుల్, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేయమంటున్నాం. కొంచెం క్రియాటిన్ తగ్గిన తర్వాత ఒకసారి చేయమంటున్నాం. ఓకే. మాతో ఏంటంటే కిడ్నీ వాళ్ళకు 100 మార్గాలు ఉన్నాయి, నాట్ వన్ వే. వీ డూ దిస్ ఈజ్ న్యాచురోపతి ట్రీట్మెంట్ అండి, హాట్ అండ్ కోల్డ్ ప్యాక్. ఓకే, ఓకే, ప్లస్ ఫుడ్ ఇస్తాం, కిడ్నీ ఫుడ్ ఇస్తాం, కిడ్నీ మసాజ్ చేస్తాము, కిడ్నీ ట్రీట్మెంట్ చేస్తాము, కిడ్నీ రిజునవేషన్ చేస్తాం. అదేనా డిఫరెంట్ మా వెల్నెస్ సెంటర్లో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో తప్పకుండా మా కిడ్నీ పేషెంట్స్ అందరు బిఫోర్ డయాలిసిస్ తప్పకుండా మమ్మల్ని సంప్రదించేసేసి ఆల్టర్నేట్ పద్ధతులను అట్లీస్ట్ కన్సల్ట్ కాండి. మేము చెప్తాం మీ క్రియాటిన్ ఎంత ఉంది, ఏం చేయాలి. కొంతమంది డాక్టర్ గారు మేము మీ దగ్గర రాలేము, మీ ఇంట్లో ఏం చేసుకోవాలి. సో నేను ఇప్పుడు అన్నీ చెప్పేసేసాను. ఇవన్నీ అట్లీస్ట్ ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా అట్లీస్ట్ మొత్తం రిజల్ట్ రాకుండా 10%, 20%, 25% బెటర్ ఉంటుంది. మన ఒక పేషెంట్ విజయవాడ నుంచి వచ్చారు, వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అతను బిజీ ఉండి రావడం లేదు. మా డైట్ అంతా నేను చెప్పినవన్నీ డైట్ అంతా చేయడం వల్ల 50% క్రియాటిన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత దెన్ దే కేమ్ టు అవర్ సెంటర్, వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయింది. దెన్ దే జాయిన్ విత్ అస్ అండ్ వి ట్రీటెడ్ ఫుల్లీ ఫర్ దెమ్. అట్లా కిడ్నీ ప్యాక్ ఇది చాలా అద్భుతంగా మీరు ఇవన్నీ చేసి చూపించారు. అలాగే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే నేను ప్రేక్షకులందరినీ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి వాళ్ళు వచ్చి జనరల్ హెల్త్ చెకప్ చేసుకోవడం కూడా మీ క్లినిక్ వస్తే కనుక ఎక్కడైనా ప్రాబ్లమ్స్ అది ఉంటే కనుక మనం ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు హీల్ చేసుకోవచ్చు. మా సెంటర్ అండి డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. సో టెలిఫోన్ నెంబర్ వచ్చేసి 7070-99313 కాల్ చేస్తే మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. సికింద్రాబాద్లో అనురాధ టింబర్ డిపో ముందల ఉంది మాది, న్యూ బైన్పూల్లో ఉందండి. ఇన్ పేషెంట్స్ కూడా ఒక 20-30 పేషెంట్స్ వరకు మేము ఫెసిలిటీ యాక్చువల్లీ ఇన్ పేషెంట్ లేదు, చాలా మంది ఎక్కడి నుంచో వచ్చేసి చుట్టుపక్కల హోటల్లో ఉంటున్నారు. మా దగ్గర చాలా మంది యుఎస్ నుంచి వస్తున్నారు, యుఎస్, కెనడా, దుబాయ్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకళ్ళ క్రియాటినిన్ 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. స్ట్రేట్ అవే దే ఆర్ టెల్లింగ్ యూ ప్రిపేర్ ఫర్ ద డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో వాళ్ళు ఆల్టర్నేట్ మార్గం మా దగ్గర వచ్చి ట్రై చేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. మేము అన్ని టెస్టిమోనియల్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం. బిఫోర్ ట్రీట్మెంట్ క్రియాటిన్ ఎంత, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎంత, బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో వీ గాట్ ఆల్ ద రికార్డ్స్ ఆల్సో. సో ప్రతి ఒక్కరు ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం తెలిసిన వెంటనే మా దగ్గరకు వస్తే బెటర్. తెలిసిన వెంటనే రాకుండా 2 ఏళ్లతో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో అయిపోయింది, డయాలిసిస్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు వస్తే కూడా హెల్ప్ చేస్తాం. అంత హెల్ప్ చేయలేము, ఎంత తొందరగా వస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎస్ డాక్టర్ గారు, ఎంతో అద్భుతంగా మీరు ఇవాళ సెషన్లో కిడ్నీస్ సంబంధించిన వ్యాధుల గురించి చెప్పారు. అలాగే ఎలా న్యాచురల్ వేస్లో ఎలా మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు. మన ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవాలో మనం కిడ్నీ సంబంధించిన వ్యాధుల గురించి, అలాగే దాని పరిష్కారం హోలిస్టిక్ వేలో మరి ఎంతో అద్భుతంగా మరి డాక్టర్ గుప్తా గారు చెప్పారు. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక రోగం గురించి, దాని నివారణ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.